అర్ధరాత్రి ఒక ముస్లిం నవాబు ప్రాణాలు ఉలిక్కిపడ్డాయి. స్వయంగా శ్రీరాముడు లక్ష్మణుడు ప్రత్యక్షంగా తన వైపు నడుచుకుంటూ వస్తుండగా చూసి అతను ఆశ్చర్యపోయాడు. అతని కళ్ల ముందే 6 లక్షల బంగారు నాణేలను గుట్టలా పోశాడు. అది ఆయన భక్తుడిని కారాగారం నుండి విడుదల చేయించడానికి చెల్లించిన ధనం. ఇది 17వ శతాబ్దానికి చెందిన కంచర్ల గోపన్న కథ. ఆయన భద్రాచలం ప్రాంతంలోని పన్ను అధికారి. ఒకరోజు అడవిలో కొందరు ఆదివాసీ మహిళలకు శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణుల దివ్య విగ్రహాలు దొరికినట్లు ఆయనకు సమాచారం వచ్చింది. గోపన్న అక్కడికి చేరుకున్నప్పుడు ఆ దేవతలను ఎండా వానలో ఒక పాడైన గడ్డి గుడిసెలో చూసి ఆయన మనసు ముక్కలైంది. ఆ క్షణంలో రామదాసు కణకణాల్లో భక్తి ఉప్పొంగి తర్వాత రాబోయే పరిణామాల గురించి ఆయన ఏమాత్రం ఆలోచించలేదు. తర్వాత ప్రజల నుండి విరాళాలు సేకరించి రాజు యొక్క ఖజానాను తిరిగి నింపగలనన్న నమ్మకం ఆయనలో దృఢంగా ఉండేది. ఆ విశ్వాసంతోనే ఆయన ప్రభుత్వానికి చెందిన మొత్తం పన్ను నిధితో అక్కడే ఒక భవ్యమైన శ్రీరామాలయ నిర్మాణానికి వినియోగించారు. కానీ సర్కారు ధనం అనుమతి లేకుండా ఖర్చు చేసేశారని గోల్కొండ సుల్తాన్ నవాబ్ తానాషాకు తెలిసినప్పుడు ఆయన దీనిని రాజద్రోహంగా భావించి గోపన్నను వెంటనే బందీ చేయించాడు. అనంతరం గోపన్నను హైదరాబాద్ గోల్కొండ కోటలోని ఒక చీకటి కారాగారం గదిలో బంధించారు. ప్రస్తుతం అది రామదాసు బందిఖానాగా ప్రసిద్ధి పొందింది. ఆ 12 సంవత్సరాల్లో ఆయన అక్కడ తీవ్రమైన యాతనలను అనుభవించారు. అయినా గోపన్నలో భక్తి, ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. ఆ 12 ఏళ్లలో గోపన్న జైలులో తన భక్తి శక్తితో పదునైన రాళ్లను ఉపయోగించి గోడలను చెక్కి శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడి ఆరాధ్య రూపాలను సృష్టించాడు. అవి ఇప్పటికీ ఆ గోడలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి బాధాకరమైన సంవత్సరాలు గడుస్తుండగా ఒక రాత్రి మాత్రం ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. నవాబు తానాషా గాఢ నిద్రలో ఉండగా అతని కలలో 2 తేజోవంతులైన రక్షకులు ప్రత్యక్షమయ్యారు. వారు తమను రామోజీ, లక్ష్మోజీ అని పరిచయం చేసుకుని నవాబుకు 6 లక్షల బంగారు నాణేలు అందించారు. దాన్ని నవాబు కేవలం కలగా భావించాడు. కానీ ఉదయం కళ్ళు తెరిచినప్పుడు కాసేపటి క్రితం తన కలలో చూసిన అదే 6 లక్షల బంగారు నాణేల రాశి అతని మంచంపై నిజంగానే కనిపించింది. అప్పుడు నవాబు అర్థం చేసుకున్నాడు, వారు సాధారణ సైనికులు కాదని స్వయంగా శ్రీరాముడు మరియు లక్ష్మణుడేనని. నవాబు ఏడుస్తూ జైలుకు వెళ్లి గోపన్న పాదాలకు నమస్కరించి క్షమాపణలు కోరాడు. అనంతరం గౌరవంగా ఆయనను విడుదల చేశాడు. అదే రోజు నుంచి గోపన్న భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి చెందారు. తెలంగాణలోని ఈ పవిత్ర భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం దక్షిణ భారత అయోధ్యగా ప్రసిద్ధి చెందింది. తన భక్తుడి అప్పును తీర్చిన శ్రీరాముడి కోసం కామెంట్స్ లో తప్పకుండా జై శ్రీరామని రాసి లైక్, సబ్స్క్రైబ్ చేయండి.